ఒక పక్క యెహోషువ ఏమో యవ్వన నాయకుడు, అనుభవం లేనటువంటి నాయకుడు. చాలా మంది వీరిరువురి మధ్య కూడా ఒక కంపారిజన్ అనేది డ్రా చేస్తూ ఉంటారు. అంటే మోషే ఇలా ఉన్నాడు కదా, యెహోషువ కూడా ఇలానే ఉండాలి. మోషే ఇంత గొప్ప ప్రార్థనా పరుడు కదా, యెహోషువ కూడా అలానే ఉండాలి. ఆ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యెహోషువ కూడా మోషేకి ఏ విధమైన ప్రభావం కలిగి ఉందో అదే ప్రభావాన్ని యెహోషువ కూడా కలిగిన వాడిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు మోషే మాట విన్న రీతిగా యెహోషువ మాట వినగలరు. లేకపోతే వింటారా? వినలేరు. ఒక విషయాన్ని మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కలిసి ఏమనుకున్నారో తెలుసా? ఒకసారి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం రాయబడిన మాట ఒకసారి చదవండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 1వ వచనము.